హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ జశ్వంత్. గాయ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 2 ప్రోమో అయితే వచ్చేసింది. ఇప్పుడే జస్ట్ అయితే చూసాను. నేను చూస్తూనే అదొక ఆడద్దు అంటే అప్పుడే గలాట్లు అయితే స్టార్ట్ అయిపోయాయి హౌస్ లో. ఎందుకు నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్ గా నిన్ననే స్టార్ట్ అయింది సార్ నామినేషన్ ప్రక్రియ. కొంచెం ప్రాబ్లం అయినట్టుంది. హబ్బా, ఇది కదా మనకు కావాల్సింది అనుకున్నాను. లైక్ బిగ్ బాస్ మళ్ళీ అందరికి ఛాన్స్ అయితే ఇచ్చాడు బ్రో. లైక్ కామన్ పర్సన్స్ కి వాళ్ళని ఓనర్స్ గా అయితే పెట్టాడు కదా, వాళ్ళకి ఓనర్స్ కి అయితే ఛాన్స్ ఇచ్చాడు 10 times. అంటే సెలబ్రిటీస్ లో నుంచి ఎవరినో ఒకరిని మీరు నామినేట్ చేయాలి, సెలెక్ట్ చేసి నామినేట్ చేయాలని చెప్పారు. వీళ్ళకి అర్థం కాక ఒకరినొక చెప్దాం, ఒకరినొక నామినేట్ చేద్దాం అనుకున్నారు. బట్ నాకు తెలిసి బిగ్ బాస్ అయితే మళ్ళీ చెప్పినట్టున్నారు అందరూ కలిసి ఒక్కనే నామినేట్ చేయాలనేసి. సో అందరూ కలిసి సంజన ఉంది కదా, ఆమె అయితే నామినేట్ చేశారు డిసైడ్ అయ్యి. వాళ్ళకి దానికి చెప్పిన లైక్ రీజన్ ఏంటో తెలుసా? బ్యాక్ పిచ్చి అంటే ఒకరు ముందర కాకుండా వెనకాల వాళ్ళ గురించి మాట్లాడుకోవడము అలా చేస్తుంది అని చెప్పారు. ఇంకొంతమంది అయితే వర్క్ కూడా సరిగ్గా చేయట్లేదు అనేసి కూడా కొన్ని నామినేట్ అయితే చేసేసారు. ఆమె అయితే ఫస్ట్ లో ఆమె కూడా డిఫెండ్ చేసుకోవడానికి అయితే చాలా ట్రై చేసింది. బట్ వన్స్ నామినేట్ అయిపోయాక ఇంకేం చేసుకోలేము. కానీ వాళ్ళ సెలబ్రిటీస్ లోనే మళ్ళీ గెలట్లు వచ్చాయి ఆమె గురించి. అంటే ఆమె చేసే తప్పే, ఖచ్చితంగా నామినేట్ చేయడానికి అయితే అర్హురాలే అనేసి అనుకుంటున్నారు. నేనైతే ఫస్ట్ లోనే అనుకున్నా గైస్, ఈ 1-2-3 weeks లో ఎలిమినేట్ అయిపోయే వాళ్ళు ఎవరు అనుకుంటే ఈ సంజన ఒకరు, ఇక సుమన్ శెట్టి ఉన్నారు కదా ఆయన ఒకరు, ఇంకా ఫ్లోరా ఉన్నారు కదా ఆమె. వీళ్ళైతే కొంచెం చూసాను చెప్పొచ్చు వీళ్ళు ఆడలేరేమో, వీళ్ళు ఫిట్ కారేమో బిగ్ బాస్ కి అనేసి. నాకు తెలిసిన ఆన్సర్ ప్రకారం అయితే ఫస్ట్ 3 weeks లో ఖచ్చితంగా ఈ ముగ్గురులో అయితే ఖచ్చితంగా అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా నిన్న చూసారు కదా, నిన్న ఒక ఎపిసోడ్ జరిగింది కదా, ఎపిసోడ్ లో అయితే ఈ మాస్క్ మ్యాన్ హరీష్ కి ఇమాన్యుయల్కి అయితే ఒక చిన్నపాటి గలాట్ అయితే జరిగింది. యాక్చువల్గా బిగ్ బాస్ వీళ్ళకి కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ఎవరు సెలబ్రిటీస్ కి వాళ్ళకి ఫుడ్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఫుడ్. వాళ్ళకి ఫుడ్ లేదు, కావాలనుకుంటే వీళ్ళని రిక్వెస్ట్ చేసుకుని లేకపోతే ఏదైనా పర్మిషన్ ఇస్తేనే తీసుకోవచ్చు అనుకున్నారు. వీళ్ళు అతి మంచితనం అయిపోయి వాళ్ళు వద్దురా స్వామి మాకు మళ్ళీ ఆయన ఏదో ఒకటి ఫిట్టింగ్ పడుతున్నా కానీ తీసుకోండి తినండి అని కొంచెం నాకైతే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి అనిపించింది. బట్ అంత కష్టపడి ఇచ్చినా కానీ మళ్ళీ బిగ్ బాస్ దాన్ని స్టోరీకి పంపించేశారు. సో కానీ ఇవ్వడం అయితే వాళ్ళు మంచితనం. మరీ మాకు వద్దు వెళ్ళిపోండి అన్నా కానీ మరి వాళ్ళ దగ్గరికి పోయి గుచ్చి ఇవ్వడం అంటే మరి చూసే వాళ్ళకి కూడా కొంచెం ఫేక్ లాగా అనిపిస్తుంది. మరి అలా చేయకూడదు. ఇక లాస్ట్ లో ఈ అభిమానులకి హరీష్ కి అయితే కొంచెం మిస్అండర్స్టాండింగ్ కాదు, కొంచెం గలాట్ అయితే వచ్చిన. ఆయన ఏదో కామెడీగానే గుండంకులు అనేసారు ఆయన్ని. ఆయన టక్కని దాన్ని తీసుకోలేక ఫస్ట్ అయితే చూసి అయితే నవ్వాడు ఆయన అయితే అట్లానే. కానీ ఎందుకో తీసుకోలేకపోయి